ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 13వ తారీఖు మంగళవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు కిల్లింగ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే, మనం మాట్లాడేది కేవలం జంతువులను చంపడమే కాదు, లేదా యానిమల్స్ని చంపడం కాదు, క్రూరత్వం, అదేవిధంగా ద్వేషం, మన ప్రపంచంలో పెరుగుతున్న ద్వేషం మన అందరిలో. అదే మన నిజమైన సమస్య కాదా అని అడిగారు. అవును అని ఆ 4వ వ్యక్తి చాలా గట్టిగా చెప్పాడు. ఈ బ్రూటాలిటీ అన్నది జగత్తంతా వ్యాపిస్తోంది, ఒక ప్లేగు లాగా. మొత్తం దేశం అంతా వినాశనం అవుతుంది. దాని యొక్క చాలా శక్తివంతమైనటువంటి పెద్దదైన నైబర్తో ఈ క్రూరత్వం, ద్వేషము అన్నది అదే ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి మీట్ అంటే మాంసం టేస్ట్ ఇష్టమా లేదా కంటే ఇదే ముఖ్యమైన విషయం. ఈ క్రూరత్వం అన్నది, కోపం, ఈ ద్వేషం మనలో ఉన్నవి ఎన్నో రకాలుగా వ్యక్తం అవుతాయి. అంటే బలహీనుల్ని స్వలాభానికి వాడుకోవడం వల్ల బలవంతులు, అలాగే మోసపూరిత పద్ధతుల్లో మొత్తం ప్రజలందరినీ క్రూయల్టీ వే ఫోర్స్ చేయడం, బాధతో వాళ్ళని వినాశనం చేస్తూ ఒక నిశ్చయమైనటువంటి ఆదర్శాత్మకమైన జీవిత పద్ధతిని ఆమోదించమని చెప్పడం, అలా ఇదంతా క్రూయల్టీలో భాగమే. అలాగే నేషనాలిజం, దేశభక్తిని పెంచుకోమని, అంటే స్వపరిపాలితమైనటువంటి గవర్నమెంట్స్ని తీవ్రమైనటువంటి ప్రచారంతో ఇవన్నీ చేస్తున్నారు. అలాగే సంస్థాపించబడిన సిద్ధాంతాలని, నమ్మకాలని పెంపొందించడం, దాన్నే మతం అంటాం. అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషిని వేరు చేస్తున్నాయి. ఈ క్రూరత్వం యొక్క మార్గాలు చాలాను సూక్ష్మతరంగానూ ఉన్నాయి. మన జీవితంలో మిగతా భాగాన్ని కానీ, అంటే మనం జీవించున్న మిగతా భాగాన్ని వీటికే వాడితే, అయినా కూడా ఈ సూక్ష్మతరమైన మార్గాలు, క్రూయల్టీ ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవుతుందో మనం వాటిని తీసివేయలేము అంటూ 3rd వన్ చెప్తున్నాడు. అయితే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఫస్ట్ తను అంటున్నాడు, నాకేమనిపిస్తుందంటే మనం అసలైన విషయాన్ని వదిలేస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరు కూడా తన్ని తాను రక్షించుకుంటున్నారు. మనం మనకున్న ఉత్సాహాలతో రక్షించుకుంటున్నాం. మనకున్న ఆర్థికమైన, ఇంటెలెక్చువల్ అసెట్స్, అంటే వాటన్నిటితో మనం రక్షించుకుంటున్నాం. లేకపోతే ఒక సాంప్రదాయం మనకేదో లాభాన్ని తెచ్చేది, అదేమి మానిటరీ బెనిఫిటే అక్కర్లే, అలాంటి అంటే ధనపరమైన లాభమే కాకుండా అలా లాభాలు తెచ్చేదాన్ని పాటిస్తాం, అంటే దాన్ని ఫోర్స్ చేస్తాం. ఈ తన మీద తనకున్న ఇంట్రెస్ట్ అన్నది మనం ప్రతి నిమిషం టచ్ చేస్తున్నాం. పాలిటిక్స్ నుంచి భగవంతుడి వరకు ఇదే మూలం అన్నింటికి. మళ్ళీ ఇదేమైనా కేవలంగా మాటలతోదా అని ఎవరైనా అడిగితే దానికి లాజికల్గా మనం కన్క్లూషన్ ఇస్తాం. అది కన్నింగ్గా మనం రక్షించుకునేటట్టుగా, లేకపోతే రిఫ్లెక్ట్ ద పర్సెప్షన్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ఫ్యాక్ట్,
మనం గ్రహించినటువంటి సహజమైన యథార్థం అంటే అది మనకి ప్రాముఖ్యంగా మన నిత్య జీవితంలో మన ఆలోచనల్లోని యాక్షన్లోని ఉన్నది. అంటే మనం అయితే దేన్నైతే అవగాహన చేసుకున్నామో యాక్చువల్గా ఉన్న యథార్థాన్ని దానికి ఎంతో ప్రాముఖ్యం మన నిత్య జీవితంలో మన ఆలోచనల్లో యాక్షన్లో ఉన్నది అది రిఫ్లెక్ట్ చేస్తున్నామా? మీరేం చేస్తున్నారంటే పదానికి యాక్చువల్గా ఉన్న యథార్థానికి మధ్యలో భేదాన్ని చూపిస్తున్నారు అంటూ మూడో ఆయన చెప్తున్నారు. నేనేం చూస్తున్నానంటే ఈ డిస్టింక్షన్ అన్నది అంటే ఈ సెపరేట్నెస్ అన్నది ఎంత ముఖ్యమో మేక్ దిస్ డిస్టింక్షన్ అంటే ఐఎమ్ బిగినింగ్ టు సీ హౌ ఇంపార్టెంట్ ఈ డిస్టింక్షన్ తేవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను చూస్తున్నాను. లేకపోతే మనం పదాల్లోనే కొట్టుకుపోతాం ఏ యాక్షన్ లేకుండా. ఇంతకు ముందు వరకు మనం అలాగే ఉన్నాం. యాక్ట్ చేయాలంటే ఫీలింగ్ ఉండాలి. ఈ మొత్తం ఇష్యూ అంతటి మీద ఒక ఫీలింగ్, టోటల్ యాక్షన్ అప్పుడే వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి ఫీల్ అవుతారో చాలా లోతుగా ఏ విషయం మీదైనా అంటూ నాలుగో ఆయన చెప్తున్నాడు, అప్పుడు వ్యక్తి యాక్షన్ చేస్తాడు. ఆ యాక్షన్ అన్నది అది ఇంపల్సివ్గా కానీ ఇంట్యూటివ్గా కానీ కాదు, లేకపోతే ముందుగా ఆలోచించి ఉన్న విషయము కాదు, ముందుగా లెక్కెట్టుకున్నది కాదు. అది ఆ డెప్త్ అంటే లోతులు, మన అస్తిత్వం యొక్క లోతుల్లోంచి వస్తుంది. అలాంటి యాక్ట్ అన్నది వస్తే ఈ దుఃఖము బాధ అన్నవి ఇఫ్ దట్ యాక్ట్ అలాంటి యాక్ట్ కానీ మనకి దుఃఖాన్ని బాధని కలిగిస్తే దానికి ఎవరైనా సరే సంతోషంగా దాన్ని పే చేస్తారు. అంటే సచ్ అన్ యాక్ట్ ఈజ్ రేర్లీ, కానీ అలాంటి యాక్ట్ ఎప్పుడు కూడా బాధాకరంగా ఉండదు. అంటే అలాంటి యాక్ట్ కూడా బాధనిస్తే దాన్ని ఎవరైనా భరిస్తారు, కానీ అలాంటి యాక్ట్ ఎప్పుడు బాధాకరంగా ఉండదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ లోతైన ఫీలింగ్ని మనం ఏ విధంగా బలపరుచుకోవాలి? ఇంకా ముందుకు వెళ్లే ముందు థర్డ్ మ్యాన్ చెప్తున్నాడు, మనం క్లియర్గా ఉందాం మనం ఏమైతే చెప్తున్నామో ఆ విషయంలో. మనకి ఒక విషయం క్లియర్గా తెలిసింది ఏంటంటే ఎరుకతో కంప్లీట్ యాక్షన్ అనేది ఉండాలి. అలాంటి దానికి డీప్ ఫీలింగ్ అవసరం. అందులో సంపూర్ణమైనటువంటి మానసికమైనటువంటి అవగాహన, ఆ సమస్యని అవగాహన చేసుకోవాలి. లేకపోతే అక్కడ కేవలంగా బిట్స్ ఆఫ్ యాక్షన్ యొక్క ముక్కలే ఉంటాయి, అవి ఎప్పుడూ దగ్గరగా రావు. అది క్లియర్గా ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా పదం అన్నది ఫీలింగ్ కాదు. ఈ పదం ఫీలింగ్ని జాగరూకం చేసేది ఈ మాటలతో ఉన్నటువంటి శూన్యం అన్నది ఇవొకేషన్ అంటే దాన్ని ఏమంటారు, ఇవోక్ చేయడం అంటే మనలోని వెర్బల్ ఇవొకేషన్, మాటలనే జాగరూకం చేస్తున్నాయి. అవేవి కూడా ఫీలింగ్ అని బలపరచలేవు. ఇప్పుడు ఈ జగత్తు ఫీలింగ్ అనే జగత్తులోకి డైరెక్ట్గా ప్రవేశించకుండా వాటిని వర్ణించకుండా ఒక సింబల్ కానీ పదం లేకుండా అప్పుడు వ్యక్తి ఇందులోకి ప్రవేశించగలడా? అదే నెక్స్ట్ క్వశ్చన్ కదా అన్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఇలాంటి మాటలు ఈ పదాలు ఇవన్నీ లేకుండా వ్యక్తి ఈ విషయంలోకి చొరబడగలడా? యాజ్ వీఆర్ సేయింగ్ ఎర్లియర్, ఇంతకు అంటే అవును, అదే మన ప్రశ్న. అంటే అవును, మనం ఇప్పుడు పదాలతోటి విచలితం అయిపోతున్నాం, సింబల్స్ తోటి మనం మనకున్నటువంటి ఆ పదం యొక్క ప్రేరణతోటే ప్రేరితం అవుతున్నాం. పదాలు ఇచ్చిన ప్రేరణతోటే లేదా వర్ణనలతో.
గాడ్ అన్న పదం అది భగవంతుడు కాదు. ఆ వర్డ్ అన్నది రియాక్ట్ అవుతోంది. మన యొక్క కండిషనింగ్ ప్రకారం మనం రియాక్ట్ అవుతాం ఆ పదానికి. మనం ఆ సత్యాన్ని తెలుసుకోగలం, లేకపోతే ఆ ఫాల్స్నెస్, ఆ గాడ్ అనే దాంట్లో ఉన్న అసత్యాన్ని తెలుసుకోగలం. ఎప్పుడంటే ఆ పదం గాడ్ అన్నది మనకి ఒక రకమైన అలవాటు ప్రకమైనటువంటి భౌతికమైన మానసికమైన రెస్పాన్సెస్ అది ఇవ్వనంతసేపు, మనలో సృష్టించినంతసేపు మనం అందులో సత్యాన్ని తెలుసుకోగలం. మనం ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సంపూర్ణమైన ఫీలింగ్ అనేది సంపూర్ణమైన యాక్షన్కి దారితీస్తుంది, లేకపోతే ఒక టోటల్ ఫీలింగ్ అనేది టోటల్ యాక్షన్, ఒక సెన్సేషన్ అనేది పాస్ అయిపోతుంది, మీరు ఎక్కడున్నారో అక్కడే వదిలేస్తారు. ఈ టోటల్ ఫీలింగ్ అన్నది మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఇది ఒక సెన్సేషన్ కాదు, అది ప్రేరణ మీద ఆధారపడి లేదు, అది దానంతట అదే పోషించబడుతోంది, దానికి ఏమీ కూడా ఆధారం అక్కర్లేదు. అయితే ఈ సంపూర్ణమైన ఫీలింగ్ ఏ విధంగా బయటకు వస్తుంది అంటూ ఫస్ట్ స్పీకర్ అడిగారు. అంటే దానికి అతను చెప్తున్నారు, మీరు పాయింట్ చూడటం లేదు. ఏ ఫీలింగ్ అయితే మనలో వచ్చిందో అది ప్రేరణతోటి వస్తుంది, అది ఒక సెన్సేషన్, రకరకాలైన పద్ధతులతో అది పోషించబడుతోంది, ఈ మెథడు ఆ మెథడు అని. అప్పుడు ఆ మార్గాలు ఆ మెథడు మనకు చాలా ముఖ్యమైపోతున్నాయి. ఫీలింగ్ కంటే సింబల్ అన్నది ఒక మార్గం, ఫీలింగ్ అన్నది ఫీలింగ్ ఈజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ఏ టెంపుల్. టెంపుల్ అనే దాంట్లో ఫీలింగ్ ఉంది, ఒక చర్చిలో ఉంది. అప్పుడు ఆ ఫీలింగ్ అన్నది సింబల్ ద్వారా లేకపోతే పదం ద్వారానే చెప్తున్నాం, కానీ టోటల్ ఫీలింగ్ అన్నది మనలో జాగరూకం అవ్వాలి. దీన్ని మీరు చూడండి, ఆన్సర్ చెప్పకండి. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైందని ఇప్పుడు ఆయన అన్నారు. టోటల్ ఫీలింగ్ అన్నది అది మనకి రావటమే లేదు, ఇట్స్ దేర్ ఆర్ ఇట్స్ నాట్, అది ఉంటుంది లేకపోతుంది అంతే. అది ఒక రకమైనటువంటి నిరాశాజనకమైన స్థితి కాదా అన్నారు. టోటల్ ఫీలింగ్ అన్నది అసలు అరైవే అవ్వట్లేదు, అది ఉంటుంది లేకపోతే లేకుండా ఉంటుంది. ఇది మనలో ఒక రకమైన నిరాశాజనకమైన స్థితిని ఇస్తోంది, అవునా? మీకు హోప్లెస్నెస్ ఎందుకుంది అంటే మీరు ఎక్కడికొకరికి ఓ ఫలితానికి వెళ్ళాలి, మీరు టోటల్ ఫీలింగ్ పొందాలి, మీకు పొందలేకపోతున్నారు కనుక మీరేమో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. ఈ కోరిక అది పొందాలని, అది అనేది ఏదో ఒకటి అవ్వాలని, అది ఒక మెథడ్ని సృష్టిస్తోంది, ఒక సింబల్ని, ఒక ప్రేరణని. దాని ద్వారా మనస్సు సుఖపడుతోంది, లేకపోతే విచలితం అయిపోతుంది. అందుకని మనం మళ్ళీ కిల్లింగ్ అన్న సమస్యని, క్రూరత్వం అన్నదాన్ని, ద్వేషం అన్నదాన్ని చూద్దాం. హ్యుమానిటేరియన్ కిల్లింగ్ అంటే మానవత్వంతో ఉన్నటువంటి చంపడం, అది చాలా అర్ధరహితమైనది. మాంసం తినడం నుంచి మనని మనం తప్పించుకుంటున్నాం అంటే అనేది మీ పిల్లవాడిని మరొకరి పిల్లవాడితో పోల్చడం అన్నది అది క్రూయలే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టు అబ్స్టైన్ ఫ్రమ్ ఈటింగ్ మీట్ అంటే ఒకవైపు నుంచి నేను మాంసం తినను అంటారు, ఇంకోవైపు నుంచి మీరు మీ పిల్లవాడిని మరొకరి పిల్లవాడితో పోలుస్తారు, అది క్రూరత్వమే. టు టేక్ పార్ట్ ఇలాంటి గౌరవప్రదమైన చావు, చంపడం మీ దేశంలో ఇలా ఒక ఆదర్శం, దానిలోంచి ద్వేషం వస్తుంది. జంతువులతోటి దయతో ఉండి
మీ కొడుకుతోటి అంటే మీ సాటి వాళ్ళతో క్రూరత్వంగా ఉండడం, మీ పదాలతో, మీ చర్యలతో, మీ సైగలతో అది శత్రుత్వాన్ని, పాశవికత్వాన్ని తెస్తోంది. ఇప్పుడు ఏం చెప్పారో నాకు అర్థమైంది. ఈ టోటల్ ఫీలింగ్ ఏ విధంగా వస్తుంది? ఇది ఒక ప్రశ్నగా, అన్వేషణలో అనే కదలికలో ప్రశ్నగా అడుగుతున్నాను. నేను ఒక మెథడ్ కావాలని అడగట్లేదు. మెథడ్లో ఉన్న అర్ధరహిత స్థితి నేను చూశాను. ఏదైనా పొందాలన్న కోరిక దాని ఆటంకాలను అదే సృష్టిస్తోంది. అందుకనే హోప్లెస్గా ఫీల్ అవ్వడం, లేకపోతే నిస్సహాయంగా ఫీల్ అవ్వడం, ఫూలిష్గా ఫీల్ అవ్వడం ఉంటున్నాయి. ఇది ఇప్పుడు క్లియర్ అయింది. ఒకవేళ అది క్లియర్ అయితే మాటలతోటే కాకుండా, ఇంటెలెక్చువల్గా కాకుండా, దాంట్లో ఉన్న ఆ బాధ యొక్క యథార్థత, ఎలా అయితే ముళ్ళు గుచ్చుకుంటూ ఆ బాధ మనకి ఎంత యథార్థంగా ఉంటుందో, మీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అలా మీరు ఫీల్ అవుతే అప్పుడు మీలో దయ, ప్రేమ ఉంటాయి. అంటే ఇక్కడ మాటలతోటి, బుద్ధితోటి ఫీల్ అవ్వకుండా, మీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎంత యథార్థమైన బాధని మీరు పొందుతున్నారో అంత యథార్థంగా మీరు ఫీల్ అయినప్పుడు మీలో దయ, ప్రేమ జాగరూకం అవుతాయి. అప్పుడు మీరేమోని ఈ టోటల్ ఫీలింగ్కి డోర్, కంపాషన్తో కూడిన టోటల్ ఫీలింగ్కి డోర్ ఓపెన్ చేస్తారు. ఈ కంపాషనేట్ మ్యాన్ అంటే ఏంటి? కారుణ్యంతో ఉన్న ఈ మనిషికి రైట్ యాక్షన్ ఏమిటో తెలుస్తుంది. ప్రేమ అన్నది లేకపోతే మీరు రైట్ థింగ్ ఏ విధంగా కనుక్కుంటారు? మీ యాక్షన్ అప్పుడు కేవలంగా ఇంకా గొప్ప హానికి దారితీస్తుంది, దుఃఖానికిను. అందుకని పొలిటీషియన్స్ యాక్షన్స్, సంస్కర్తల యాక్షన్స్ అలాగే ఉంటాయి. ప్రేమ లేకుండా మీరు ఏమీ కూడా క్రూరత్వాన్ని అవగాహన చేసుకోలేరు. ఒక శాంతి అంటే, ఒక రకమైన శాంతి అన్నది రెయిన్ ఆఫ్ టెర్రర్, భయం యొక్క పాలనతో వస్తుంది. కానీ ఆ యుద్ధము, చంపడం కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఒకళ్ళనొకళ్ళు, మన యొక్క ఏదో ఒక లెవెల్లో. అంటే క్రూరత్వంతో ఉన్నటువంటి ఆ రూలింగ్ వల్ల ఒక రకమైన శాంతి వస్తుంది, కానీ అక్కడ మాత్రం ఇవి కంటిన్యూ అవుతాయి. చంపడం, యుద్ధం ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మాకు అసలు కారుణ్యమే లేదు సార్. అదే అసలైన మా దుఃఖానికి మూలం అంటూ మొదటి వ్యక్తి చెప్పాడు. మేము లోపల చాలా హార్డ్గా ఉన్నాం. అసలు అగ్లీ థింగ్ మేమే. మేము మంచి పదాలు, దయగల పదాలతో దాన్ని అణిచేస్తున్నాం. పైన చర్యలు ఉదారత్వంతో, అంటే ఉదారత్వమైన పనులతో, దయగల పదాలతో, మాకు లేనటువంటి అగ్లీ థింగ్ అనేది మాలో ఉన్నదాన్ని, అంటే దయలేని తనాన్ని మేము దాన్ని పాతి పెట్టేస్తున్నాం. మేము హృదయంలో క్యాన్సరస్గా ఉన్నాం. మా యొక్క మతపరమైన నమ్మకాలన్నీ సాంఘికమైన సంస్కరణలు కాక వీఆర్ క్యాన్సరస్ ఎట్ హార్ట్. ఒక మనిషి యొక్క హృదయంలోనే ఒక ఆపరేషన్ జరగాలి. అప్పుడే ఒక కొత్త బీజం అన్నది అంటే పాతగలం. ఆ ఆపరేషన్ అన్నది కొత్త సీడ్లో యొక్క జీవం. ఆపరేషన్ అన్నది మొదలైపోతే అప్పుడు ఆ సీడ్ అన్నది ఫ్రూట్ని ఇస్తుంది, అంటే ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఇంత పెద్దది టాపిక్. అంటే హృదయంలో ప్రేమ, కంపాషన్ అన్నది ఎప్పుడు జాగరూకం అవుతాయి అంటే, అది కూడా చెప్తున్నారు కదండి, ఎప్పుడైతే ఇదంతటిని మనం అవి ముందు ఉండాలి. ఆ ప్రేమ అవి ఉంటేనే అసలైనటువంటి
ఆ కిల్లింగ్ అలాంటివి మాటలతో బుద్ధితో కాదు. మీకు ఈ బాధ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాధ ఎంత రియలో అంత రియల్ గా మీరు అన్ని ఫీల్ అయినప్పుడు మీలో ప్రేమ, దయ జాగరూకం అవుతాయి. ఆ ప్రేమ దయ ఉన్న ఫీలింగ్ తో మీరు ఏదైనా సరే చేయగలరు. లేకపోతే మనలో అంటే వాళ్ళు చెప్పారు మాలో అది లేదు అని ఒక్కొక్కరు ఫీల్ అయ్యారు. అందుకే అసలు ఇలా ఉన్నాం. మాకు ఏమైనా సరే మాలో ఉన్న ఈ పాషండత్వాన్ని పైన దయగల పదాలతో, ఎంతో కారుణ్యం ఉన్న పనులతో కప్పేస్తున్నాం అనే పాయింట్ కూడా వాళ్ళు గ్రహించి చెప్పారు. అది లేకపోతే మీరు క్రూరత్వాన్ని అవగాహన చేసుకోలేరు. అందుకని ఒక భయంతో కూడిన పరిపాలనలో మనిషి ఒక రకమైన శాంతి ఉండొచ్చు, కానీ యుద్ధము, చంపడం కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకో లెవెల్లో. మీకు కంపాషన్ లేకపోవడమే నిజమైన దుఃఖానికి మూలం అంటూ ఫస్ట్ వ్యక్తి అన్నాడు. మేము లోపల చాలా కఠినంగా ఉన్నాం, అగ్లీగా ఉన్నాం. దీన్ని మేము ఏం చేస్తున్నాం? దయగల పదాలతో, దయగల ఏదో ఉదారమైనటువంటి పనులతో కప్పేస్తున్నాం. మేము హృదయంలో క్యాన్సరస్ గా ఉంటూ మాకు మతపరమైన నమ్మకాలు, ఆ సాంఘికమైనటువంటి రిఫార్మ్స్ తో ఉంటున్నాం. ఇది హృదయంలో ఆపరేట్ అవుతే జరిగితే అప్పుడు ఒక కొత్త బీజం అన్నది మొలకెత్తి అంటే మనం పాతగలం. ఈ ఆపరేషన్ అన్నది జీవితంలో ఒక కొత్త బీజాన్ని తెస్తుంది. ఈ ఆపరేషన్ ఎప్పుడైతే బిగిన్ అయిపోయిందో అప్పుడు ఆ సీడ్, ఆ బీజం ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. అంటే మన హృదయంలో కంపాషన్ అండ్ లవ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ యాక్షన్స్ కూడా అలాంటివే ఉంటాయి ఫలితాలంటే. అర్థమైందా అందరికీ? అవి వచ్చే వరకు మాత్రం అన్నీ పైనే ఉంటాయి. మాటల్లో, బుద్ధితో, చర్యలలో ఏదో దయ ఉన్నట్టు అంతర్గతమైన కంపాషన్ అండ్ లవ్ లేకపోతే, సంబంధ బాంధవ్యాల్లో కూడా అది లేకపోతే అందుకే అవన్నీ క్షీణిస్తాయి అన్నారు. వసంతలత చెప్తావా? నిన్న చెప్పిన దానికి కంటిన్యూషన్. నిన్న చెప్పిన దాని కంటిన్యూషన్. అంటే అదే మనం ఏంటంటే పదాలతోని, లాంగ్వేజ్ తోని ప్రేరణ తీసుకొని అవి ఫీల్ అవడానికి చేస్తాము. అది దయ, అది అలాంటి కంపాషన్ అలాంటివి నేను. కానీ అసలు నిజంగా ఫీలింగ్ ఉంటే లాంగ్వేజ్కి ఏమీ స్కోప్ ఏం లేదు. లాంగ్వేజ్ ఏమీ నీకేమీ ఎక్కువ ఉద్ధరించదు. లోపటి నుంచి అంటే అదే ఒక వర్డ్ యూజ్ చేసేవారు కృష్ణమూర్తి గారు, వల్నరబుల్ అని. అంటే మనం అలాగ ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఉన్నప్పుడు ఏ పదము లాంగ్వేజ్ తాలూకు సంపర్కం లేకుండానే, ప్రమేయం లేకుండానే మనలో ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అవుతుంది అంటే ఉంటుంది, ఆ లోపట ఉండాలి, ఉన్నది బయటకు వస్తుంది. దానికి కానీ మనం ఇప్పుడు పుస్తకాలు చదువుకొని, స్పీచ్లు విని, ఆ తర్వాత ఇలాంటివన్నీ చేసుకొని మనలో అలాంటిది అభివృద్ధి చెందుకోవాలి అని అతను అడిగారు కదా, ఎలా అవుతుంది అన్న విషయం. ఆ ఎలా అనేది దానికి అర్థం లేదు. ఆ అలా అలా ఎలా అని ఏదో ఒక ప్రాసెస్ పట్టుకొని వెళితే అది నిజంగా కంపాషన్, సహజ కంపాషన్ తీసుకురాదు. లోపటి నుంచి మనం ఆ అండర్స్టాండింగ్ తో ఏంటంటే, అండర్స్టాండింగ్ అని కాదు, అంటే అదే అవేర్నెస్ అనుకోలేదు, వాటితో మనం ఫీల్ అయినప్పుడు డెఫినెట్ గా మనం అంటే ఆ దయామూర్తులుగా అవుతాం. అంతేగాని లాంగ్వేజ్ తో ప్రమేయం లేదు అని ఇక్కడ అది యాడ్ చేసినట్టు అనిపించింది నాకు పాయింట్. మనలో కంపాషన్ ఉంటే క్రూయల్టీని కూడా అవగాహన చేసుకుంటాం అన్నారు. అంటే అవతల వాడి చెప్పకుండానే అవతల వాడి తాలూకా మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత కర్మ అది కూడా అన్నారు, వెంటనే నీకేంటంటే అది కర్మలో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది.
ఆ, రో- వెంటనే నువ్వు ఇది చేయవలసింది నీకు వచ్చేస్తుంది, తట్టేస్తుంది, నువ్వు చేసేస్తావు. ఆ కంపాషనేట్ డీడ్ ఏదైనా ఉంటే దానికి ఇంకోటి చెప్పాలి, ఇలా చెయ్యాలి, ఏదో రూల్స్ చదువుకొని శాస్త్రాలు చదువుకొని ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేటువంటి భావాలు ఉండవు. అది ఆ, అప్పుడు అలా రైట్ థాట్ ఆ, అనేది జాగ్రత్త అవుతుంది. ఆ, హృదయంలో అది దయా ప్రేమ ఉంటే రైట్ థాట్ రైట్ యాక్షన్ అన్ని వస్తాయి. వస్తాయి. అది 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 ఇది ఇంత ఇది అదే చాప్టర్ కంటిన్యూ అయింది వాళ్ళు కదా. రెండోది అవును, ఇంకో నెక్స్ట్ చాప్టర్ ఇంకోటి ఏంటి అది ఉన్నదని రేపు. నేను ఆపాను. 8:30 అయినా మన టాపిక్ అవ్వదు. నేను ఆ, అవును. ఈ మూడోది కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ ఆ, 3 పెద్ద పెద్దవే ఉంటాయి. పెద్దవి ఉంటాయి. ఆ, చాలా అంటే డెప్త్ మంచి ఉన్నది. దీనిలా ఉంటాయి. డెప్త్ ఎక్కువగా ఉంటుంది. రాంబుద్రి గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అదే మేడం, అంటే హింస అంటే ఓన్లీ భౌతికమైన హింసనే హింస కాదు, మానసిక హింస కూడా హింస కిందికి వస్తుంది. ఈ అంటే భౌతికమైన హింస కంటే కూడా ఇదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే అంటే మనుషుల్ని మానసికంగా హింస చేయడం అంటే కంపేర్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని వాటి వల్ల ఆ, ద్వేషము ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరగడం వలన అంటే అసలైన కరుణ అనేది మనిషికి కరువవుతున్నది. అంటే ఒక ఎదుటి వ్యక్తి యొక్క బాధను కానీ అతని ఉన్న స్థితిని కానీ మనం అర్థం చేసుకోగలిగితే అతనితో పాటు మనం సానుభూతి అంటే అతనికి ఉన్న బాధను మన బాధగా అంటే ఇక్కడ అర్థం స్వయంగా. చేసుకోవడం, లోపల ప్రేమ ఉమ్, ఉండి అర్థం చేసుకోవడం వేరు, ప్రేమ లేకుండా అర్థం చేసుకోవడం వేరు. అవును మేడం, ప్రేమ లేనప్పుడు ఏంటవుతుందంటే మన భావాలే అదే అక్కడ మేడం. వెతుకుతాం. మన భావాలు అంటే మేడం అంటే మనలో అంటే ఉన్నవే మనం అక్కడ మనం కనిపిస్తాయి, ప్రేమ మనకి లేకుండా ఉంటే. ఆపాదిస్తాం. సామాన్యంగా ఏం చేస్తారంటే మనుషులు ఉమ్, వాళ్ళలో భావాలే అక్కడ చూస్తారు. ఉమ్. ఆపాదన. ఇప్పుడు వాళ్ళల్లో భావాలే అంటే అంటే కర్ణరహితంగా అంటే అలా అలాంటి స్థితి. కాదండి. ఇప్పుడు వాళ్ళకి అసూయ ఉన్నదనుకోండి, నాకు అసూయ ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి పిసినారితనం ఉందంటే అవే కనబడతాయి ఇక్కడ. అలాగా మనకున్నవే ఎదుటి వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అది మనకు తెలియదు. అంటే ఇక్కడ అలాంటి భావనను మార్చుకోవాలంటే స్థితి ఏంటి మేడం? చెప్పారు కదండి, మనలో ప్రేమ కారుణ్యం అన్నవి కూడా ఉంటే మనలో మనం ఏంటంటే ప్రతి క్షణము కూడా అవి ఆ పైకి మాటలతో వాటితో కాకుండా, బుద్ధితో కాకుండా లోతుగా అవగాహన చేసుకుంటే మనకి అప్పుడు మనకి ఆ డెప్త్ ఆఫ్ ఫీలింగ్ అన్నది మొదలవుతుంది. అవును, ఎప్పుడు అతను ఏమన్నారు, ముళ్ళు గుచ్చుకుంటే కాల్లో ఎంత నొప్పి పెడుతోంది, అది యథార్థంగా అంత యథార్థంగా మనం ఫీల్ అవ్వగలగాలి. ఓన్లీ వాళ్ళకి కష్టం ఉంటుంది అంటూ మనం ఏదో పరాయి వాళ్ళ కష్టం అని ఫీల్ అవ్వడం వేరు. ఆ కష్టం నా కష్టం అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది. అవును మేడం, సొంత కష్టంలాగా సొంత ఇదిలాగా ఫీల్ కావాలి.
అంటే అతను ఆ దాన్ని ఆ సొంత కరుణ అవన్నీ చెప్పకుండా మీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత యథార్థమైన బాధ మీకు కలిగినప్పుడు మీలో ప్రేమ కారుణ్యం జాగరూకం అవుతాయి అన్నారు. అంటే ఇప్పుడు అది జాగృతం అయితే మనం ఏం స్వపరభేదం కూడా చేస్తూ నశిస్తుంది. ఉంటామంటేనండి, మనం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనకి అన్నీ ఉమ్, ఉన్నాయి అనుకుంటాం. కానీ మనకి సర్ఫేస్ లెవెల్‌లో ఉన్నాయి. అవునవును మీకు కష్టమే అంటారు. కానీ ఆ కష్టం వాళ్ళు ఫీల్ అవ్వరు. ఫీల్ అవ్వకుండా చెప్తారు. అవును మేడం. అంటే పైపైన అంటే ఇప్పుడు ఒక ట్రెడిషనల్ గా ఒక మాట అనాలి కాబట్టి అంటాం అంతే ఇంకా. అది వేరు కదండీ! అందుకే వాళ్ళు అవును చివరికి మేడం. ఒప్పుకున్నారు కదా! మాకు కారుణ్యం లేదు. మనలో చాలా కఠినత్వమే ఉంది. మేము చక్కటి మాటలతో దాన్ని అంటే ఏంటి? పాతిపెట్టేస్తున్నాం. మంచి మాటలతో, ఉదారమైన పనులతో. అవును మేడం. అది వాళ్ళే కాదండి. మనందరం అదే చేస్తున్నాం. మనందరిలో ప్రేమ అన్నది జాగరూకం అవ్వలే. సెల్ఫ్ లవ్వే ఉంది. అవును. అవును మేడం. అది. ఓకే మేడం. నాగరాణి గారు ఏమైనా అంటే మాట్లాడతారా? మనం కబుర్లతో అమ్మా. చెప్తామండి. అబ్బా ఎంత కష్టమో విని. యాక్చువల్ గా మనం ఫీల్ అవ్వం ఆ కష్టాన్ని. అదే అమ్మా అలాంటి కరెక్టే. ఏదైనా డ్రామాకి మనం ఒకటి అలవాటు అయిపోయాం. మీకు అర్థమైందా? అలాంటి డ్రామాకి మనం అలవాటు అయిపోయాం. పై మాటలకి. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే ఎంత గట్టిగా ఫీల్ అవుతామో అంతలా ఫీల్ అవ్వలేదు. అవునమ్మా అంతే. ఇదైతే కరెక్టే. అది ఎదుటి వాళ్ళలో మనము అన్ని చూస్తున్నామంటే అది మనలో ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళలో గుర్తిస్తున్నాం. గుర్తించడం ఆ, కాదు. లేనివి ఆపాదిస్తాం కూడా. అలా మనం అంటారా? పచ్చ కావిలి వాడికి లోకం పచ్చగా ఉంటుంది కదా! అవును. అలా లేకుండా ఎందుకుంటారు? ఆ గుణాలే ఉన్నాయని ఆపాదిస్తాం. మనం ఇలా ఓకే. చేస్తున్నట్టు మనకు తెలియకుండా చేస్తాం. కరెక్ట్. మరి ఎట్లా అమ్మా అట్లా తెలియకుండా జరిగిపోతుంది కదా? అందుకే కదా ఇమేజెస్ లో మనకి అంత గందరగోళంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలలో ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టు చూపెట్టడానికే మనం ట్రైన్ అవుతున్నాం. అందుకనే గందరగోళంగా ఉంటుంది మన పరిచయాలు, మన సంబంధాలు, మన యొక్క ఇవన్నీ కూడా. ఆయన ఏమన్నారు, ఒకవైపు నాన్ వెజిటేరియన్ అంటూ తినకుండా ఇంకొక వైపు ఏమో యుద్ధాన్ని చంపడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే అది క్రూయల్టీ కదా. అదే. మనం పిల్లవాడిని ఇంకోళ్ళతో పోలిస్తే ఇంత ఇబ్బంది ఉంటుందని మనం ఫీల్ అవ్వం. కానీ ఆ పిల్లవాడి పరిస్థితిలో మనం ఉంటే అంత కష్టపడతాం. అది క్రూరత్వమే అన్నారు. ఎవరికి వారే. ఇంకొకళ్ళలా వీళ్ళు అవ్వలేరు. మనం అవ్వగలమా? అదేలేండి మీరు అన్నట్టు మరి ఆ ప్రేమ అనేది మనలో జాగృతం అయితే ఇంక ఇవన్నీ అప్పుడు రైట్ ఉండవు. యాక్షన్ ఏంటో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. తెలుస్తుంది. ఇక అది ఎలా వస్తుంది అనేది అన్ని ఇంటర్లింక్డ్ మీరు అన్నట్టు. అంతేనండి. కారుణ్యము, ప్రేమ హృదయంలో ఉంటే ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, రైట్ యాక్షన్ ఏంటి ఎవ్వరూ చెప్పక్కర్లే. నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, మీరు ఇంత కఠినంగా మాట్లాడినా మాకు కోపం రావట్లే. ఇంకోరు ఇలా మాట్లాడితే మాకు కోపం వచ్చి వెళ్ళిపోతాం.
ఎందుకు అంటే అట్లాంటి ఇంటెన్షన్ లో ఆ బ్లాక్ కట్ చేయడమే ఉంటుంది తప్ప వాళ్ళ మీద ద్వేషం ఉండదు నాకు. ఆ ఇంటెన్షన్ పనిచేస్తుంది. ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం, అదే పని వెనకాల అవును ఉన్న సంకల్పం. అదే చెప్తున్నా కదండి, అంతేలేండి, వాళ్ళు కారుణ్యం కఠినంగా ఉంటే చెప్పినా మన మంచిగా. అప్పుడు నా ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఉమ్. అవునమ్మా కరెక్ట్. నేను ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి అడిగింది ఈ ప్రశ్న. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ హార్ట్కి తాకుతుంది మనం అనేటటువంటి మనలో ఉన్న ద్వేషం కానీ ప్రేమ కానీ. చిన్నపిల్లలతో ఉమ్. కూడా నేను గొప్ప స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని. టీచర్లు అందరూ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగేవారు, ఈ మేడం మిమ్మల్ని ఏం అనరా, కొట్టరా? కొడతారు, తిడతారు అన్నట్టు వాళ్ళు. మరి ఎందుకు మీకు ఆ మేడం అంటే అంత ఇష్టం? అంటే మేము తప్పు చేస్తేనే కొడతారు అని ఏదో చెప్పారు. వాళ్ళు అది చెప్పగలరా చెప్పండి? ఎవ్వరూ కారణం చెప్పలేరు. ఆ కంపాషన్ అనేది, ఆ ప్రేమ అన్నది వాళ్ళ హృదయానికి తాకుతుందని పెద్దవాళ్ళే చెప్పలేరు. ఉమ్. అవునమ్మా కరెక్ట్. అంటే ఇదే మరి కరెక్ట్ పాయింట్ ఇక్కడ. అంటే మనం ఎదుటి వాళ్ళు మనని అన్నా కూడా కొందరు కావాలని అన్నా అది కూడా అర్థం కావాలి కదమ్మా, ఎవరు మన మంచిగా చెప్తుండ్రు, ఎవరు కావాలని మనల్ని బాధ పెడుతుండ్రు అనేది కూడా ఇంపార్టెంటే కదా. తెలుస్తుందండి, పిల్లలకైతే బాగా తెలిసేది. ఉమ్. మనలో స్వచ్ఛత ఉంటే అది మనం ఇప్పుడు మాకు పొందగలం. అమ్మా అప్పుడు పిల్లలకు తెలిసింది కానీ ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఏంటండి?